అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు పర్యటన చేయబోతున్నారు. ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. సో మరి ఈ పరామర్శ కూడా గతంలో చేసినట్టుగానే రాజకీయంగా చేస్తారా, లేదంటే వాళ్ళకి మేలు చేకూర్చేలా చేస్తారంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలు కోసం ఇప్పుడు ఆలోచించరు. డైరెక్ట్ చెప్తున్నాను నేను స్ట్రైట్గా. ఆయన రాజకీయమే చేస్తారు. ఆ రాజకీయం కూడా దేశంలో కనీవిని ఎరగని రీతిలో, అంటే ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు నా జీవితంలో నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని నేను చూడలేదు. సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉందంటే ముఖ్యంగా ఆయన శవాలతో రాజకీయం చేస్తారు. ఎక్కడ శవం ఉంటే అక్కడ ఆవాలిపోతారు. ఎక్కడ అరాచకం, ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అరాచకాన్ని సృష్టిస్తారు. మనం ప్రీవియస్ పర్యటనలు చూసుకున్నాం. ఆయన రైతులను పరామర్శించినప్పుడల్లా రైతులు భయపడతా ఉన్నారు. గతంలో మిర్చి యార్డులో పోయినప్పుడు మిర్చి బస్తాలు వెళ్ళిపోయినాయి. మొక్కజొన్న బస్తాలు కూడా తస్కరించారు కొంతమంది ఆ దొంగలు. మరి ఆ మూకలో ఉన్న వ్యక్తులు మరి ఎవరో తెలియదు, కానీ అంటే ప్రజలకి నష్టం వాటిల్లేటువంటి ప్రయత్నం. సో మొన్న రీసెంట్గా మనం సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి పర్యటనలో ఏకంగా ముగ్గురిని పట్టును పెట్టుకోవడం జరిగింది. అంటే సింగయ్య అనే రైతు తన కారు కింద నలిగిపోతే దాన్ని మాఫీ చేయాలని చూశారు. అంటే ఆ శవంగిల్లి కూడా చూడకుండా, అంటే చనిపోయినటువంటి వ్యక్తి కొన ఊపిరితో ఉంటే అతన్ని కనీసం కళ్ళెత్తి చూడడానికి కూడా అతను నోచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆశాంతం కూడా కేవలం ఒక నీచమైనటువంటి రాజకీయానికే నాంది పలుకుతూ సామాన్యులు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. సో ఈ పర్యటన కూడా, చిత్తూరు పర్యటన కూడా ఖచ్చితంగా రాజకీయం ఇందులో. అందుకనే అక్కడ ఎస్పీ గారు కూడా చాలా సీరియస్గా అక్కడ, అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా, అంతకు ముందులాగా వేల మందిని గుంపును పోగేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి నేపథ్యంలో 500 మందికి మాత్రమే అక్కడ చిత్తూరు జిల్లాలో ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఆ పర్మిషన్ నేపథ్యంలో వీళ్ళు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. అరాచకం చేయకపోతే, లేకపోతే మురికి వ్యాఖ్యలు చేయకపోతే మనం వైసీపీ నేతలు ఎలా అవుతాం అని చెప్పేసి అది మొత్తం బేఖాతరు చేసి అతని వెంట ముఖ్యంగా మినిమం ముందు 10,000 మంది ఉండాలి అని ప్లాన్ చేసుకున్నారంట. 10,000 మంది దేనికి? అసలు పరామర్శకి వెళ్ళిన వ్యక్తికి వాళ్ళకి మేలు చేకూర్చే పని చేయాలి, వాళ్ళ మీద సానుభూతి చూపించాలి. చేతనైతే ఈయన లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి. అలా చేయడు. గతంలో విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ₹1,00,00,000 ప్రకటించి ₹1 కూడా ఇవ్వలేదు. అంటే నోటి మాటలు, ప్రకటనలకే అతను పరిమితం అవుతాడు. తర్వాత ఇప్పుడు ఈ పర్యటనలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రైతులు భయపడతా ఉన్నారు. ఇతను వస్తున్నాడు, ఏం నష్టం జరుగుద్దో, అంటే మామిడి రైతులు. ఈ మామిడి ఏదో కర్ణాటక నుంచి తెప్పిస్తున్నారు, అంటే ఆ నష్టం ఈ నష్టం అంటూ రకరకాలుగా లేని విషయాల మొత్తాన్ని కూడా ప్రజలు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పారదర్శకంగా లెక్కలతో సహా కర్ణాటక రైతులు మేలు పొందడానికి, ఏపీలో ఉన్న రైతులు మేలు పొందడానికి అందరికీ పారదర్శకంగా కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఇతను దాన్ని మసిపూసి మారేడికాయ చేసి 9వ తారీఖు ఈ రోజే ఆ నష్టం ఏ విధంగా అతను గనక లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా బ్రేక్ చేయకపోతే చూడండి, పోలీసు వారి హెచ్చరికలు కానీ, ప్రభుత్వం హెచ్చరికలు కానీ అతను బేఖాతరు చేస్తారన్నమాట. గతంలో కూడా అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల్ని, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏ విధంగా అష్టదిగ్బంధం చేసి ఆయన పర్యటనలో ఉన్నప్పుడే జైల్లో పెట్టి 53 రోజులు ఉంచాడు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మానవ హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం స్వేచ్ఛ ఇస్తూ ఉంది, అతను మీరు పర్యటన చేసుకోండి అని చెప్పి చెప్తుంది. ఎలాంటి బ్రేక్ లేదు. కాకపోతే లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకూడదు, ప్రజలు బాగుండాలని చెప్పేసి అతనికి ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలతో అతనికి ఆర్డర్ పాస్ చేసింది. అంటే మీరు ఓదార్పు చేసుకోవచ్చు అని చెప్పి, అంటే పరామర్శించవచ్చు రైతులను అని చెప్పేసి. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా రాజకీయం చేయాలి, ఎలా గొడవ చేయాలి, అశాంతి, అంటే అతనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటయ్యా అని అంటే రాష్ట్రపతి పాలన కావాలి. డే 1 నుంచి, ఓడిపోయిన డే 1 నుంచి, కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి, నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఎవడు కావద్దు అని చెప్పి అతను ఈ పర్యటనలో కూడా మామిడి రైతుల పరామర్శ పేరుతోటి కూడా అరాచకం సృష్టించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, అంటే గతంలో రీసెంట్గా చేసిన పర్యటనలో చాలా గందరగోళం సృష్టించారు కదా. సో ఇందాక మీరు అన్నట్టుగానే ఎవరైతే 500 మంది అని చెప్పారో వాళ్ళతోనే వెళ్తారంటారా, లేదంటే గతంలో అంతలా దారుణం జరిగింది కదా, ఈసారన్నా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేద్దామని అనుకుని 500 మందితోనే వెళ్తారంటారు? అసలు 500 మందితో వెళ్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? ఓకే, లెక్కకు మిక్కిలిగా 5,000 మంది కూడా కాదు, మినిమం 20-30 వేల మంది ఉంటారనేది నా అంచనా. అంతకు మించి రావచ్చు. ఇంకా
ఒకవేళ 50,000 మంది కూడా అతను సమీకరించవచ్చు. అంటే ప్రజాదరణ నాకు ఎక్కువ ఉంది, ప్రజలు అభిమానంతో అతని కోసం ప్రాణాలు అర్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళ నేతలు కూడా రీసెంట్గా వ్యాఖ్యానించారు. సో అభిమానంతో వస్తే మీకు ఇబ్బంది ఏంటి అన్నట్టుగా, అది అభిమానం కాదు, సమీకరణ. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని నేపథ్యంలో, లేని దరిమిల అతను నాకు ప్రజాదరణ ఉంది అని తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఇలాంటి అరాచకానికి, నికృష్ట నీచ రాజకీయాలకి పాల్పడుతున్నాడు అనేది విస్పష్టం. సార్ ఇలాగ ఇప్పుడు పరామర్శకు వెళ్తుంటే ఎంతమంది ఉండాలని ఒక రూల్ అయితే పెడుతున్నారు కదా, దాని మీద అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారంటే పరామర్శకు కూడా మీ పర్మిషన్ ఏంటి మాకు అంటున్నారు. దానికి ఏమంటారు సార్ మీరు అసలు? అంబటి రాంబాబు అసలు మాట్లాడడానికి నైతికంగా అన్ఫిట్ అయ్యే విషయంలో కూడా, ఎందుకంటే గతంలో ఆయన ఒక నీచ నికృష్టం, అంటే సీనియర్ సిటిజన్ అయ్యి ఉండి కూడా, అంటే 60 ఏళ్ళ పైన ఉన్నాయి ఆయనకి, చాలా పెద్ద వ్యక్తి. అలాంటి వ్యక్తి చిన్న పిల్లలను సైతం అంజనా, సుకన్య అంటూ డాన్సులు వేస్తూ, సరే డాన్సులు వేసే కళాకారుడు కావచ్చు నువ్వు, అమ్మాయిలు మసాజులని అంటే రకరకాల నీచ వ్యాఖ్యలు చేసి మహిళల పట్ల చాలా నీచంగా ప్రవర్తించి ఇంకా చేస్తుంది, ఇంకేం చేస్తుంది అని దారుణంగా బుక్కుపోయిన వ్యక్తి సమాజంలో మాట్లాడడానికి లేదు. ఇంకొక వ్యక్తి అయితే ఇక నేను ఎలాంటి వ్యక్తినో ప్రజానీకానికి, సమాజానికి తెలిసిపోయింది, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను అని చెప్పి అందరికీ దండం పెట్టి అతను పక్కకు వైదొలిగి ఒక సీనియర్ సిటిజన్ గా ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అతని వ్యాఖ్యలకి వాల్యూ ఉండదు. సో అలాంటి వ్యక్తులు సమాజంలో మంచి కోరుకునేటువంటి వ్యక్తులు కాదు కాబట్టి ప్రజలు కూడా ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోరనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్.